హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా షాపింగ్ చేయాలని ఇష్టంతో వచ్చానండి. ఎంత ఇష్టంతో వచ్చానో అన్నది మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, చెప్తాను నేను. షాపింగ్ మొదలెట్టేసేద్దామా ఇంకా? మేము దిగిన హోటల్ పక్కనే మంచిగా చీరల షాపులు ఉన్నాయి అని చెప్తే ఇదిగో అందరం బెటాలియన్ మొత్తం కదిలామండి. అందరికీ నీరసంతో అదేనండి. ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంతకీ ఎక్కడికొచ్చాము ఏంటి అన్నది మీకు చెప్పలేదు కదా! చాలా వీడియోసు మన లక్కీ లచ్చక్క ఛానల్‌లో వ్లాగ్స్ అప్‌లోడ్ చేశానండి. ఈ ఈ చీరల షాపింగ్ మాత్రం ఎందుకో మీతో అలా షేర్ చేసుకుంటే బావుండు అని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అవునండి. కాట్రా అమ్మవారి దర్శనం వైష్ణో దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి 5 గంటలకల్లా వచ్చామా, ఒక గంట, గంటన్నర అలా రిలాక్స్ అయ్యాము. వెంటనే ఇదిగో ఇలా చీరల షాప్‌కి వచ్చేసాం. ఇక్కడ చీరలు ఉంటాయేమో అని వచ్చాం. తీరా ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసిందేంటి అంటే డ్రెస్సులు. మేమేం శారీస్ అడిగాం, జమ్మూ కాశ్మీర్ కదా వచ్చింది, కాట్రా అంటే జమ్మూ కాశ్మీరే కదా! కాశ్మీర్ సిల్క్ శారీస్ కావాలి అని అడిగితే ఆ షాప్‌లో ఉన్నతను, మేడం ఇప్పుడు కాశ్మీర్ సిల్క్ శారీసు ఎక్కువ ఎవరు వాడటం లేదు మేడం. ఇదిగో ఈ డ్రెస్సులు చూడండి సూపర్‌గా ఉన్నాయి అని చెప్తూ ఉంటే, మాకు కావాల్సింది చీరలు బాబు అని చెప్పి మా భాషలో, మన భాషలో చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాలేదు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది కదండీ! డ్రెస్సులే చూయించుతూ ఉంటే ఇదిగో ఈ డ్రెస్ బావుంది, ఆ డ్రెస్ బావుంది అంటే, సరే ఒకళ్ళు ఇద్దరు డ్రెస్సులు చూద్దాము అని చెప్పి వాళ్ళు అలా డ్రెస్సుల గురించి ఆలోచిస్తూ మోడల్స్ ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి అలా చూసుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా శారీస్ లేవు కదా అని చెప్పి చక్కగా ఓ పక్కన కూర్చున్నారు. గమనించారా మీరు? అవునండి. ఎందుకు కూర్చున్నాం అందరం పక్కన? అందరం అమ్మవారి దర్శనం చేసుకొనొచ్చి, నడిచి వెళ్ళిన వాళ్ళం కొంతమంది, గుర్రాలెక్కిన వాళ్ళం కొంతమంది, డోలీలెక్కిన వాళ్ళం కొంతమంది. అందులో నడిచి కొంచెం స్ట్రెయిన్ అయ్యి ఉన్నాం గదా! అందరి బాడీ మాత్రం ఒళ్ళు నొప్పులు, జ్వరం అన్నీ వచ్చేసినాయి. అందువల్ల అమ్మ ఇక్కడ చాలా రేటుగా ఉన్నాయి, కొనలేదు, వేరే షాప్కి వెళ్తున్నాం. అయితే ఆ అమ్మాయి మాటలు ఇన్నారు కదా! అవునండి. మేము అడిగిన శారీసు లేవు. దానికి తోడు చూసుకున్న డ్రెస్సులు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినాయి. మా చీరాలలో చాలా రేట్లు కాస్ట్ అది చీరలు కానీ, డ్రెస్సులు కానీ చాలా తక్కువండి. అందుకని ఏమీ చూసుకోకుండా ఇదిగో ఆ షాపును వదిలేసి ఈ షాప్‌కొచ్చేసాం. మాకైతే అప్పటికే నీరసం వచ్చేసింది. బాబోయ్! ఇక్కడైతే మేము అనుకున్న కాశ్మీర్ సిల్క్ శారీస్ దొరకవేమో అని అనుకుంటూ దూరంగా ఎక్కడో ఉన్నానా, రండి రండి ఈ శారీస్ ఏదో చూడటానికి బాగానే ఉన్నాయి అని చెప్పి మా చెల్లి పిలిస్తే సరే అని చెప్పి వచ్చామా. చూడండి ఒకటి తర్వాత ఒకటి చూయిస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నదేంటి, అంత దూరం వచ్చాం. చిన్నప్పుడు ఎప్పుడో కాశ్మీర్ సిల్క్ శారీస్ కట్టామండి. ఆ తర్వాత మళ్ళీ అదే క్వాలిటీ, అదే మెటీరియల్ అన్నట్టు అంత మంచిగా నాకైతే మళ్ళీ ఎప్పుడూ దొరకలేదండి. సరే మనం అంత దూరం వెళ్ళాము, ఆ క్లాత్ మెటీరియల్ దొరుకుతుందేమో అని చెప్పి చాలా ఇష్టంతో బాగోకపోయినా అదేనండి, జ్వరం తగిలి బాడీ పెయిన్స్ ఉన్నా కూడా బలవంతంగా అందరం వచ్చేసాం. మళ్ళీ రేపు పొద్దున్నే ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలోపు ఇలా గనక మనకు శారీస్ దొరికితే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అన్న ఉద్దేశంతో వచ్చి కాశ్మీర్ సిల్క్ శారీస్ కావాలండి అని చెప్పి అంటే, ఇదేనండి అదే కాశ్మీర్ సిల్క్ అని చెప్పి చూయించిన 4, 5 చీరలు కాశ్మీర్ సిల్క్ శారీస్ అనే చూయించారండి. కానీ మెటీరియల్ అది కాదు. అలానే ఇంకొకటేంటి, కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఒక్కొక్కటి 10,000, 15,000 అలా చెప్తున్నారు. బాబాయ్ ఈ చీరలకి 10, 15,000 పెట్టాలా? మాకు వద్దు అని చెప్పి మనసులో అనుకుంటూనే, మనసులో ఎందుకైనా మంచిది ఈ మెటీరియల్ ఏమైనా బావుంటుందేమో చూద్దాం. ఆ పక్కన ఇంకో బ్లూ శారీ చూయించారా? ఈ చూయించిన వాటిలో ఆ బాబు పట్టుకున్న శారీ ఆ బ్లూ శారీ 2 ఒకలాగా అంటే కొంచెం పర్లేదు మెటీరియల్లు అన్నట్టు అనిపించింది. కానీ ప్రైస్ చూస్తే కొంచెం ఎక్కువే అని అనిపించినాయి. ఈ రగ్గు చూసారా ఎంత బావుందో, ఎంత స్మూత్‌గా ఎంత బావుందో. వేరే వాళ్ళు అదే టైంలో ఆ పక్కనున్న రగ్గు తీసుకొచ్చి ఇదెంత బాబు అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటే, మాకు సంబంధం లేదండి. అంటే వేరే వాళ్ళు మాలాగా వచ్చిన వాళ్ళు అడిగితే వాళ్ళకి అతనికి ఆన్సర్ ఇస్తూనే మళ్ళీ మా వైపు తిరిగి మేమడిగిన వాటికి ఆన్సర్ ఇస్తూ ఉన్నాడండి. ఎలా ఉన్నాయి చీరలు బావున్నాయా? నాకైతే నచ్చలేదండి. అందుకని ఏం చేసాం, వెనక్కొచ్చేసామండి. ఏమీ తీసుకోకుండా వెనక్కొచ్చేసాం. అదే ఇప్పటి వాటికి మేము వెళ్ళిన టూర్లు వెళ్ళాంగా, చాలా చాలా ఊర్లు వెళ్ళామండి. అవన్నీ లక్కీ లచ్చక ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. వెళ్ళిన ప్రతి చోట షిరిడీ కానీ, కాశీ కానీ,
బెంగుళూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శారీస్ కొనుక్కొనొచ్చామండి. ఫస్ట్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఇక్కడ మాకు నచ్చినట్టుగా మాత్రం దొరకలేదండి. జమ్మూ కాశ్మీర్‌లో శారీస్ ఎలా ఉంటాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో